దాన్ని ఆది ముద్ర అంటారు. కనులు మూసి ఉంచండి కొద్ది క్షణాలు. మూసి ఉంచిన కనులతో మీ శరీరాన్ని తల నుంచి కాలి వేళ్ల వరకు గమనించండి. మూసి ఉంచిన కనులతో మీ శరీరాన్ని తల నుంచి కాలి వేళ్ల వరకు గమనించండి. ఒక్కొక్క భాగాన్ని వదులుగా ఉంచుకుంటూ వెళ్ళండి. నాసికల వద్ద ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. నాసికల వద్ద ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. ముద్ర పేరు ఈరోజు మనం చేతి వేళ్లతో వేసినటువంటి ముద్ర పేరు ఆది ముద్ర అంటారు. అంటే ఒక జీవి పుట్టగానే వేసేటటువంటి లేదా అభ్యసించేటటువంటి మొట్టమొదటి ముద్ర. పుట్టగానే ఆ పసికందు యొక్క చేతులు ముడుచుకొని ఉంటాయన్నమాట. పిడికిళ్ళు బిగించి ఉంటాయి. అలా బిగించి ఉండటాన్ని ఆది ముద్ర అంటారు. దాని యొక్క ఒక లాభం ఊపిరితిత్తులు మొత్తం 3 భాగాలుగా విభజించుకోండి. అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోయర్ లోబ్. అప్పర్ లోబ్ ఫంక్షనింగ్ ని మెరుగుపరచటానికి ఈ ముద్రని వేస్తాం మనం. అప్పర్ లోబ్ ఫంక్షనింగ్ మెరుగుపడటానికి ఈ ముద్రను వేస్తాం. ఇది ఒక 15 నిమిషాల పాటు వేసినట్లయితే మీకు అర్థమవుతుంది దాని యొక్క ఉపయోగం. రోజు ఒక 15 నిమిషాల పాటు ఈ ముద్రను అభ్యసించినట్లయితే దాని యొక్క ఉపయోగం అర్థమవుతుంది. అంటే అప్పర్ లోబ్ని మనము పూర్తిగా వినియోగించగలుగుతాము. అప్పుడే పుట్టినటువంటి పసికందుకు లంగ్స్ యొక్క నిర్మాణము పూర్తి అయి ఉండదు. అప్పుడు పక్కటెముకల ద్వారా అంటే ఇంట్రాకోర్సల్ మజిల్స్ ద్వారా వాళ్ళు గాలి తీసుకుంటారనమాట. ఆ తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు ఊపిరితిత్తుల పై భాగము యొక్క పనితీరు మెరుగుపడటం కోసం మనము ఈ ముద్రని అభ్యసిస్తున్నాం.
ఇది ఓకేనా? హరి ఓం. ఇప్పుడు పామింగ్ చేయండి. ఈరోజు ఇక్కడ నెట్వర్క్ కొంచెం వీక్గా ఉంది, సహకరించండి. వెళ్ళకండి అప్పుడే, అంటే మధ్య మధ్యలో పోయి వస్తూ ఉన్నట్లుగా ఉంది. ఇప్పుడు పామింగ్ చేసి కాళ్ళు చాపుకొని 2 కాళ్ళను అటు ఇటు కదుపుకొని లేచి నుంచొని జంపింగ్ చేద్దాం. 2 టైమ్స్ చేద్దాము. లాస్ట్ వీక్ 3 టైమ్స్ చేసాం కదా, ఇప్పుడు 2 టైమ్స్ చేద్దాము. చక్కగా ఎక్కువసేపు చేయటానికి ప్రయత్నం చేయండి. చేసినంతసేపు పెదవులు మూసి ఉంచండి. చేసినంతసేపు పెదవులు మూసి ఉంచి క్రితం వారం కంటే ఎక్కువసేపు చేయగలగటానికి ప్రయత్నం చేయండి. ఆపి కొద్ది క్షణాలు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మార్పుని గమనించండి. ఆపాలి. విశ్రాంతి తీసుకునేటప్పుడు శరీరాన్ని వదులుగా ఉంచుకోండి. గుండె కొట్టుకునేటటువంటి వేగము, ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజంగా మారిన తరువాత మరొక్కసారి ప్రయత్నం చేయండి. ఆపి విశ్రాంతి తీసుకోండి. పెదవులు మూసి ఉంచాలి. పెదవులు మూసి ఉంచాలి.
మీరు గమనించండి, మనము మొదటి రోజు కంటే ఈ రోజుకి మనము చేయగలగటం, జంపింగ్ చేయగలగటము ఏమైనా మెరుగుపడిందా అని ఒకసారి గమనించుకోండి. తేలిగ్గా చేయగలుగుతున్నామా లేదా ఎక్కువసేపు చేయగలుగుతున్నామా? ఇది చేయటం వల్ల పగలు మనం చేసేటటువంటి పనుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అనేది గమనించుకోండి. ఆలోచనలు కానీ లేదా మనం ఏమైనా హుషారుగా ఉన్నామా పగలు మన దినచర్యలో? ఇప్పుడు ఆ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకున్నాం కాబట్టి హస్త ఉత్తానాసనం చేద్దాం. ఆ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగిన మేర నెమ్మదిగా గాలి లోపలికి తీసుకుంటూ హస్త ఉత్తానాసనము అంటారు. 2 పాదాలు ఎడంగా ఉండాలి. 2 అరిచేతులు మీ తొడల ముందుకి అమర్చుకుని పీల్చుతూ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా అంతసేపు గాలి లోపలికి తీసుకోగలగాలి. అంతసేపు గాలి లోపలికి తీసుకోగలగాలి. మనము చేతులు పైకి లేపినంతసేపు. వదులుతూ, భరత్ అక్కడ చూసుకోమ్మా, పాదాల దగ్గర నుంచి చేతులు కనపడేటట్లుగా. భుజాల దగ్గర బిగబట్టకుండా పీల్చుతూ చెవులు పక్కగా వెళ్ళిన తరువాత కొద్ది క్షణాలు పెదవులు మూసి ఉంచి లోపల నిలిపి ఉంచండి. వదులుతూ నియంత్రణగా వదలండి. చాలా నియంత్రణ ఉండాలి. ఎక్కువసేపు వదలగలగాలి. చూడండి, ఇప్పుడు మధ్యలో ఒక 2 సార్లు గాలి తీసుకొని వదిలివేయండి. పీల్చుతూ ఇదే విధానాన్ని మనము అవలంబిస్తాం. రాను రాను ప్రతి ఒక్క ఆసనంలోని ప్రతి చిన్న కదలికను కూడా మనము ఇలానే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో చేస్తూ ఉంటాం. వదులుతూ మరలా ఆ శ్వాసలు గమనిస్తూ ఉండండి. దీర్ఘంగా మార్చటం వలన మనకి గాలి తీసుకుని వదలటంలో మార్పు వస్తుంది. పీల్చుతూ మనకి ఇంత దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అలవాటు కావటం వలన మన గమనిక శక్తి పెరుగుతుంది. మరలా ఆ గమనిక శక్తి 2 విధాలుగా ఉంటుంది. బాహ్యంగా మన కళ్ళ ముందర జరిగేటటువంటి విషయాలను గమనించటము, అట్లనే ఆంతరిక గమనిక శక్తి అంటారు. దాన్ని స్వాధ్యాయము అని కూడా అంటారు. సెల్ఫ్ అనాలిసిస్. పీల్చుతూ మరలా ఆ బయట జరిగేటట్టు ఎక్స్టర్నల్ అవేర్నెస్ ఎక్స్పాండ్ కావటంలో మరలా 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ఒకే విషయాన్ని లోతుగా గమనించగలగటము, లేదా రెండవది ఒకేసారి ఎక్కువ విషయాలను గమనించగలగటము.
అంటే ఎక్స్టర్నల్ అవేర్నెస్ రెండు రకాలుగా ఉంటుంది, హారిజాంటల్ అండ్ వెర్టికల్. ఇంకొకసారి మీకు గమనించి చేయండి. అలా మనము యోగ సాధన అందుకోసం చేయాలి. అంటే మన లోపల నిద్రాణమై ఉన్నటువంటి ఆంతరిక శక్తులను, అనంతమైనటువంటి ఆంతరిక శక్తులను మేల్కొల్పుతుంది యోగ విద్య. బరువు తగ్గటము లేదా ఆరోగ్యం మెరుగుపడటము అనేటటువంటి అంశాలు మనము యోగా చేయటం వల్ల కలిగేటటువంటి లభించేటటువంటి పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. బరువు తగ్గటము, ముఖ వర్చస్సు పెరగటము, శరీర ఆకృతి తగ్గటము, అనారోగ్యము తొలగి ఆరోగ్యము మెరుగుపడటము అనేటటువంటి అంశాలన్నీ కూడా పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యోగా. ఇప్పుడు రెండు చేతులు శరీరం ప్రక్కన పెట్టుకోండి, పక్కల నుంచి పైకి తీసుకొని వెళ్ళాలి. పీల్చుతూ ఇప్పుడు ఈ కెమెరా పనిచేస్తుందా ఇప్పుడు? ఇంకా వదులుతూ మధ్యలో ఖాళీ ఉండాలి, కొంచెం సమయం ఆగండి, మధ్యలో కొద్ది సెకండ్లు ఆగండి. పీల్చుతూ వదులుతూ ఇంకొక 3 సార్లు మీకు మీరు చేయండి. 3 సార్లు గమనించండి. మీరు ఈ ఆసనం చేయటంతో పాటుగా లేదా మనము ఈ బీహార్ యోగా విధానములో యోగాను అభ్యసించటం ద్వారా ఏకకాలంలో మనము ఆసనాలు మరియు ప్రాణాయామ సాధన కూడా కొనసాగుతూ ఉంది. ప్రాణాయామంలోని 3 అంశాలు అయినటువంటి పూరకము అంటే నెమ్మదిగా గాలిని లోపలికి తీసుకొనటము, అంతర్కుంభకము తీసుకున్న తరువాత లోపల నిలిపి ఉంచటము, రేచకము అంటే గాలిని బయటికి వదలటము అనేటటువంటి 3 అంశాలను కూడా 3 అంశాలతో కూడినటువంటి ప్రాణాయామ సాధన మనము ఈ గంట సేపు ప్రయత్నం చేస్తున్నాము. దాని వలన మీరు ఫలితాలను త్వరగా గమనించగలుగుతారు. మరియు ఒక 5-6 రోజులు గడిచేటప్పటికి ఒక ఆసనాన్ని మీకుగా మీరు చేయగలిగినటువంటి సామర్థ్యం మీకు లభిస్తుంది. మూడు సార్లు పూర్తయిన తరువాత
అభ్యాసాన్ని ముగించండి. విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకునే సమయంలో మీ ఆలోచనలను కూడా గమనించండి. అతి ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనము మన ధ్యాసను ఉచ్ఛ్వాస నిశ్వాసల మీదన ఉంచి మనము ఆసన సాధన చేస్తూ ఉంటామో ఆలోచనలలో మార్పు వస్తుంది. బద్ధకము మరియు నెగిటివ్ థింకింగ్ నుంచి మరియు రాజసికమైనటువంటి ప్రవృత్తి నుంచి బయటపడి సాత్వికమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మీరు గమనించండి. ఇప్పుడు తాడాసనం చేద్దాం. కనులు తెరవండి. కనులు తెరిచి 2 పాదాలు దగ్గరగా అమర్చుకోండి. చేతి వేళ్ళు కలిపి ఉంచి అరిచేతులు తల మీదన ఉంచుకొని పీల్చుతూ మడాలు చేతులు పైకి లేపండి. వదులుతూ పీల్చుతూ సాగదీయండి. వెన్నుముకని పట్టి పైకి సాగదీయండి. మనం చెప్పుకున్నాం కదా, వెన్నుముక ఎంత సరళంగా ఉంటే ఒకసారి నాది చూసుకుంటే నాకు అర్థమవుతుంది. వెన్నుముక ఎంత సరళంగా ఉంటే మన ఆరోగ్యము అంత మెరుగుగా ఉన్నట్లు. అంటే ఎటు పడితే అటు వంచగలిగినట్లుగా ఉండాలి. ఇది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకళ్ళు చూస్తూ ఒకళ్ళు అడ్జస్ట్ చేస్తూ ఉండండి. ఇంకొకసారి 2 సార్లు మీగ్గా మీరు చేయండి. ఉదయం లేవగానే మీరు ఈ 3 ఆసనాలు ఒక 700 ml నీరు తాగి ఈ 3 ఆసనాలను అభ్యాసం చేయటం ప్రారంభించండి. క్రమక్రమంగా ఓకేనా? నేను మాట్లాడొచ్చు కదా? క్రమక్రమంగా మనము ఒక్కొక్క ఆసనాన్ని మానివేస్తూ వెళతాం. ఆ వారం మీరు ఇంట్లో కొద్ది సమయాన్ని కొన్ని ఆసనాలకు కేటాయించండి. మలబద్ధకము సమస్య అంటే కాన్స్టిపేషన్ అంటారు. మలబద్ధకము సమస్య ఉన్నవారు గోరువెచ్చని నీరు తాగి ఈ 3 ఆసనాలు మరియు మనము చివర్లో చేసేటటువంటి సుప్త ఉదరాకర్షణాసనము మొదటి వేరియేషను, ఈ 4 ఆసనాలు కూడా ఒక్కొక్కటి 8 సార్లు చొప్పున అభ్యాసం చేయండి, సాధన చేయండి. మీకు మలబద్ధకం సమస్యని మీరు అధిగమించగలుగుతారు. ఇప్పుడు తిర్యక్ తాడాసనం. 2 పాదాల మధ్యన 2 అడుగులు దూరం ఉంచుకోండి.
చేతి వేళ్ళని కలిపి ఉంచి అరిచేతులను నేల వైపుకు ఉంచుకొని మోచేతుల వద్ద మడవకుండా పీల్చుతూ రెండు చేతుల్ని ముందు నుంచి పైకి లేపండి. వదులుతూ తలని చేతుల మధ్యలో ఉంచుకుని మోచేతుల వద్ద మడవకుండా మీ శరీరాన్ని మీ ఎడమ ప్రక్కకు వంచండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ రోజు రోజుకి మెరుగుపడాలి. మనము పక్కకు వంగగలగటము అనే అంశంలో మార్పు కనిపించాలి. వదులుతూ పీల్చుతూ వదులుతూ అప్పుడప్పుడు అట్లా ఆ స్క్రీన్ అట్లా ఒక నిమిషం పాటు చూపించి తీసేయి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ అట్లా ఇంకొక 3 సార్లు చేయండి. పాదాల మధ్య దూరం ఉండాలి. పక్కల దగ్గర నుంచి వంగాలి. చేతులు మాత్రమే వంగకూడదు పద్మిని. చేతులు మాత్రమే వంగుతున్నాయి అమ్మ. పక్కల దగ్గర నుంచి వంగాలి తల్లి. పాదాలు బాగా ఎడంగా పెట్టుకోండి. పాదాలు బాగా ఎడంగా పెట్టుకోండి. రోజు రోజుకి మరింతగా పక్కకు వంగగలగాలి. భుజాల దగ్గర బిగుతుదనము తొలగుతుంది. మూడు సార్లు పూర్తయిన తర్వాత ఆపి చేతుల్ని ముందు నుంచి క్రిందికి దించుకోండి.
ఇప్పుడు కటి చక్రాసనము అంటారు. రెండు పాదాల మధ్యన ఒక అడుగు దూరం ఉంచుకోండి, లేదా మీ ఛాతీ వెడల్పుకు సమానంగా దూరం ఉంచుకోండి. పీల్చుతూ రెండు చేతులు భుజాలకి సమాన ఎత్తులో పక్కలకు చాపుకోండి. వదులుతూ కుడి అరచేయి ఎడం భుజం మీద, ఎడమ చేతిని వీపు వెనకగా రెండో ప్రక్కకు తీసుకొని రండి. అరిచేయి బయట పక్కకు ఉండేలాగా. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ. స్క్రీన్ తీసి చెప్తా, అప్పుడు నీకు ఇంకో పాయింట్ చెప్తా. పీల్చుతూ ఇప్పుడు ఒక 10 సార్లు అటు ఇటు వేగంగా కదపండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను పట్టించుకోకుండా. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను, ఇట్లా టీవీ చూస్తున్నాను కదా, ఇప్పుడు నా మెడ ఏమవుతుంది, నేను పక్కకి తిప్పి మాట్లాడినట్టుగా ఉంది, అవునా? ఎట్లా ఉండాలంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు చూడండి, కరెక్టే ఆ పాయింట్. ఇట్లా ఉన్న దాన్ని, ఈ మెడ భాగాన్ని మనము ఇట్లా తిప్పి చూడగలగాలన్నమాట. అంటే మనము నెక్స్ట్ స్టెప్లో దాటవలసిన పాయింట్, పర్లేదు ఏం పర్లేదు, నెక్స్ట్ స్టెప్లో మనం దాటాల్సిన పాయింట్ క్లారిటీలో ఇది నేను ఇట్లానే ఉండాలి. టీవీ దాన్ని బట్టి కెమెరా, ఈ రెండు మనం మార్చుకోవాలి. మెరుగుపరచుకోవాల్సిన అంశం అది మనకి. వేగంగా చేసి ఆపి రెండు చేతులు శరీరం ప్రక్కన, కనులు మూసి ఉంచండి. అంటే ఆంతరిక గమనిక శక్తిని మేల్కొల్పటము అని అనవచ్చు. కనులు మూసి ఉంచండి, ఆలోచనలు తగ్గాలి. కనులు తెరిస్తే మనకి కంటికి ఎదురుగా కనిపించే వస్తువు మీద లేదా మనిషి మీద మన ధ్యాస పోతుంది. ఆ ఆలోచనల్ని ఆపగలగాలి. అది ప్రత్యాహారము అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం. రేపు ఈరోజు చెప్పుకున్నటువంటి చాలా ఆసనాలు రేపు మీకుగా మీరు చేయగలగాలి. ఈరోజు ఒక ముద్ర చెప్పుకున్నాము, రేపు ఒక ఆసనం చెప్పుకుందాం వీలైతే. ఇప్పుడు సిటప్స్ చేద్దాం. మనము శనివారం చేసిన దానికంటే కొంచెం ఎక్కువ చేయగలిగిన స్థితిలో ఉండాలి. పెదవులు మూసి ఉంచండి. ఆ పాదాల మధ్య దూరం మనం కిందకి కూర్చునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండగలగాలి. గాలి లోపలికి తీసుకుని చెవి కింద భాగాన్ని పట్టుకోండి. వదులుతూ పూర్తిగా క్రింద కూర్చుంటానికి ప్రయత్నం చేయండి. పీల్చుతూ వదులుతూ పీల్చుతూ మీగ్గా మీరు చేస్తూ ఉండండి.
రమ్యశ్రీ గారు చేయండి తల్లి. చేస్తే పిక్కలుకి బలం వస్తుంది, బలం చేకూరుతుంది. పిక్కలు తొడలు గట్టిపడి బలం చేకూరుతుంది. ఒకటి, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఆ తర్వాత ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. దాని వలన శారీరక దారుఢ్యం మెరుగుపడి మీరు ఎటువంటి అలసట లేకుండా మెట్లెక్కగలగటము, తర్వాత నడవగలగటము, లేదా కొద్దిపాటి బరువులు మోయగలిగేటటువంటి సామర్థ్యం పెరగటము, జ్ఞాపక శక్తి పెరగటము అనేటటువంటి విషయాల్లో మీరు మార్పుని గమనించగలుగుతారు. శరీరము తేలిక పడటము అనేటటువంటి అంశంలో కూడా మార్పు ఉంటుంది. మీకు మీరు చేస్తూ ఉండండి అమ్మా, అస్సలు చేయలేని వాళ్ళ ఆపండి. ఇరవై 25 వరకు వచ్చారండి. పూర్తి కాగానే వెళ్ళకిలా పడుకోండి. తల ఇటువైపు ఉంచండి, కాళ్ళు ఇటు పెట్టకూడదు. వెళ్ళకిలా పడుకోండి. శవాసన స్థితిలో మీ శరీరాన్ని అమర్చుకోండి. శవాసన స్థితిలో మీ శరీరాన్ని అమర్చుకోండి. రెండు మడాల మధ్యన మీ ఛాతీ వెడల్పుకు సమానంగా దూరము, రెండు పాదాలను లోపలికి బయటకి కదిపి వేగంగా కదుపుకొని రెండు బయట పక్కలకు పడివేయండి, అటు ఇటు. వెన్నుముక తల ఒక లైన్లో అమర్చుకోండి. అంటే ఏమైనా కదలికలు, చిన్న చిన్న కదలికలు అవసరమైతే వాటిని పూర్తి చేసుకోండి. రెండు చేతులు బాహువులు మరియు చేతులు, అంటే చంకల దగ్గర బిగుతుదనము లేకుండా రెండు చేతులు శరీరం నుంచి 4 నుంచి 6 అంగుళాల దూరంలో అమర్చుకోండి. అరిచేతులు ఆకాశం వైపు, చేతి వేళ్ళు సహజంగా మడిచి ఉండేలా, కనులు మూసి ఉంచిన కనులతో శరీరాన్ని పరిశీలిస్తూ, ఇంకా ఏదైనా భాగంలో బిగుతుదనము కానీ అలసట కానీ ఉన్నట్లయితే ఆయా భాగాల పట్ల ధ్యాసతో కానీ లేదా చిన్న చిన్న కదలికల సహాయంతో కానీ ఆ అలసటను, ఆ బిగుతుదనాన్ని ఆయా భాగాల నుంచి తొలగించుకుంటూ
తద్వారా ఆయా భాగాలకు లభించినటువంటి తద్వారా ఆయా భాగాలకు లభించినటువంటి విశ్రాంతి యొక్క అనుభూతి. అంటే ఇక్కడ మీ శరీరంలోని ఒక్కొక్క భాగము నేలకు కరుసుకుపోయేటటువంటి అనుభూతి, మరియు మీకు తెలియకుండానే మీ శరీరంలో కదలికలు తగ్గిపోయి ఎటువంటి చలనము లేకుండా స్థిరంగా నిశ్చలంగా పడి ఉన్నది. స్థిరంగా నిశ్చలంగా ఉన్నటువంటి మీ శరీరము యొక్క అనుభూతి, మీ శరీరము యొక్క అనుభూతి, భౌతిక శరీరము యొక్క అనుభూతి, కండరాలు ఎముకలతో కూడి ఉన్నటువంటి మీ భౌతిక శరీరము యొక్క అనుభూతి, అది నేలని ఆని ఉన్నటువంటి తీరు, మూసి ఉంచిన కనులతో మీ శరీరాన్ని వీక్షించుకోండి, అంటే చూసుకోండి. మూసి ఉంచిన కనులతో మీ శరీరాన్ని వీక్షించండి. ఆ వెల్లకిలా విశ్రాంతిగా పడి ఉన్నటువంటి మీ శరీరం, ఆ మీ శరీరము నేలని ఏ ఏ భాగాల ద్వారా తాకుతూ ఉందో గమనించండి. ఆ తాకేటటువంటి బిందువుల వద్ద మీ ధ్యాస కదులుతూ ఉండాలి. మడాలు మరియు నేల, పిక్కలు మరియు నేల, తొడల క్రింది భాగాలు మరియు నేల, పిరుదులు మరియు నేల, వీపు మరియు నేల, తల వెనుక భాగము మరియు నేల, రెండు బాహువులు, చేతులు మరియు నేల, అలా నేలను తాకేటటువంటి మీ శరీరంలోని అన్ని స్పర్శ బిందువుల యొక్క ధ్యాస ఒక్కసారిగా ఇప్పుడు ధ్యాసను ఆ స్పర్శ యొక్క సంవేదనల పట్ల మరింతగా లోతుగా తీసుకుని వెళ్ళండి. మీరు ధరించినటువంటి దుస్తులు మీ శరీరాన్ని తాకే చోటు కలిగేటటువంటి స్పర్శ యొక్క అనుభూతి, మీరు ధరించినటువంటి దుస్తులు మీ శరీరాన్ని తాకే చోటు కలిగేటటువంటి స్పర్శ యొక్క అనుభూతి. ఆ స్పర్శ యొక్క సంవేదనల పట్ల మీ ధ్యాసను మరింతగా సూక్ష్మతరం చేసుకుంటూ మీ దుస్తులు లేని చోట మీ చర్మాన్ని తాకేటటువంటి గాలి యొక్క స్పర్శ యొక్క అనుభూతి, గాలి యొక్క స్పర్శ యొక్క అనుభూతి, అంటే చల్లదనం యొక్క అనుభూతి కావచ్చు, లేదా వెచ్చని అనుభూతి కావచ్చు, నులివెచ్చని అనుభూతి కావచ్చు.
ఇప్పుడు కాలి వేళ్ళు కదిలిస్తూ, చేతి వేళ్ళు కదిలిస్తూ, తలను 2 ప్రక్కలకు కదుపుతూ, తలను 2 ప్రక్కలకు కదుపుతూ 2 పాదాలు దగ్గరకు, 2 చేతులు తల మీదుగా తీసుకొని వచ్చి చేతి వేళ్ళు కలిపి ఉంచి మీరు పడుకొని తాడాసనము యొక్క అభ్యాసం చేయటానికి ప్రయత్నం చేయండి. పడుకొని తాడాసనము యొక్క అభ్యాసము అంటే 2 పాదాలు ముందుకి చాపుతూ 2 చేతుల్ని పైకి చాపుకోండి. అలా ఒక 2, 3 సార్లు చేసిన తరువాత అట్లానే ఉండండి. అట్లానే ఉండండి. ఇప్పుడు 2 చేతులు తల కిందిగా తీసుకొని రండి. చేతి వేళ్ళు కలిపి ఉంచండి. అట్లా ఉంచండి కాసేపు. చేతి వేళ్ళు కలిపి ఉంచి 2 కాళ్ళు మడవండి. మోకాలి వద్ద నుంచి మడిచి మడాలు పిరుదుల వైపు జరుపుకొని 2 పాదాలు 2 మోకాళ్ళు దగ్గరగా ఉన్నాయి. కనులు మూసి ఉంచి గాలి లోపలకు తీసుకుని వదులుతూ 2 మోకాళ్ళని కుడి ప్రక్కకి మరియు అదే సమయంలో ముఖాన్ని ఎడమ ప్రక్కకి వంచండి. ఆపోజిట్ సైడ్. ఇక్కడ పాదాలు ఒకదాని మీద ఒకటి పక్కగా ఎక్కినట్లుగా ఉండాలి. పీల్చుతూ మధ్యలోకి వదులుతూ పీల్చుతూ 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 ఇప్పుడు కాళ్ళు చాపుకోండి. ఒక నిమిషం పాటు విశ్రాంతి తీసుకోండి. కాళ్ళు చాపుకోవాలి.
ఇప్పుడు అదే ఆసనాన్ని ఇంకొక విధంగా చేద్దాం. మరలా కాళ్ళు మడవండి. 2 పాదాలు ఎడంగా పెట్టుకోండి. 2 మోకాళ్ళు ఎడంగా పెట్టుకోండి. చేతులు తల కింద పెట్టుకోండి. కనులు మూయండి. గాలి లోపలికి తీసుకుని వదులుతూ 2 మోకాళ్ళని కుడి ప్రక్కకి, ముఖాన్ని ఎడమ ప్రక్కకి వంచండి. ఆ క్రమంలో మీ ఎడమ మోకాలు కుడి అరికాల దగ్గరకు రావాలి. ముఖము ఎడమ ప్రక్కకి పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ వదులుతూ పీల్చుతూ ఒక 2 సార్లు మీగ్గా మీరు చేయండి. పూర్తయిన తరువాత కాళ్ళు చాపుకోండి. ఇప్పుడు ఎడమ కాలు మడిచి కుడి ప్రక్కగా తిరుగుతూ లేచి కూర్చొని ఒకసారి వాళ్ళ బొమ్మలు వాళ్ళ పిక్స్ చూపించు గ్యాలరీ. హరి ఓం సార్. రేపు నెక్ రొటేషన్స్ చెప్పుకుందాం. అంటే ఈరోజు కొంచెం టైం మొదట్లో ఇదైంది. నెక్ రొటేషన్ చెప్పుకుందాం రేపు. హరి ఓం.